హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్. నేను మీ ఓంకార్. ఇవాళ వివరాల్లోకి వెళ్ళినట్టయితే నిన్న సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ జరగాలి ఏబిసిడి అంటూ గత 30 సంవత్సరాలుగా దండోరా ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ గారితో. సో సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పాటు పోరాడడం వల్ల నిన్న ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిందని వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మందకృష్ణ మాదిగ గారు. అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క రిజర్వేషన్ అంశానికి వచ్చినట్టయితే రాజకీయ నాయకులకి కత్తిమీ సాంలాగానే మారింది. ఇటు అంటే వాళ్ళే దూరం అవుతారో, అక్కడంటే ఇక్కడే దూరం అవుతారో అన్నట్టు జరిగింది. గతంలో చూసుకున్నైతే 1996లో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న కాలంలో ఏబిసిడి వర్గీకరణ మొదటగా తీసుకొచ్చారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్పారు. కానీ దాన్ని ఇలా అమలు చేయాలంటే మాత్రం అక్కడ పెద్ద వాళ్ళకి టాస్క్ లాగానే ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అయితే మాదిగలు ఎక్కువగా ఉండేది, మాలలు తక్కువగా ఉండేది. కానీ ఇలా కంపేర్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువగా ఉంటారు, మాలలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు అక్కడ ఇది అమలు చేయాలంటే వారికి పెద్ద ఇబ్బందిగానే మారినట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి అయితే పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉంటారు, మాలలు తక్కువగా ఉన్నారు కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే. అందులో వీరికి ఒక విమర్శగానే ఉంది. ఉప ముఖ్యమంత్రి అలాగే స్పీకరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువగా మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, మాదిగ సామాజిక వర్గం తక్కువగా ఉన్నారు అనే నింద ఎలాగో ఇప్పుడు మోస్తూ ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎక్కువగా తీసుకొని జనాలకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీరికి ఎక్కువ తక్కువనే ఉన్నట్టుంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా దీని గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మేము కూడా అందరికన్నా ముందుగానే కేసీఆర్ గారు లెటర్ ఇచ్చారని చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ తరఫున గిన వారిగిన మాట్లాడారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వారు ఓన్లీ ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా మామూలుగా దాన్ని సమర్థించినట్టు మాత్రమే మాట్లాడారు. ఎందుకు అంటే వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఓట్లు ఎక్కడైతే దూరం అవుతాయని వారు ఇక్కడ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ముఖ్య నాయకులు మాత్రమే మాట్లాడారు. మీరు గమనించినట్టయితే ఇప్పుడు మోడీ గారు ఎన్నికల ముందు మందకృష్ణ మాదిగ గారిని ఏది చెప్తే బాయ్సాప్ ఏది చెప్తే చేస్తా అన్నట్టు వారు ఆ రోజు మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం ఓన్లీ కిషన్ రెడ్డి గారు మాత్రమే రిప్లై ఇచ్చారు. ప్రతి పార్టీ నుండి ఒక హెడ్ మాత్రమే రిప్లై ఇచ్చారు. ఎవరు కూడా పెద్ద సంబరాలకు కానీ దానికి కానీ ముందుకు రాకుండా ఏ ఒక్క పార్టీ నుండి పెద్ద ఎత్తున దీన్ని ప్రోగ్రాంలకు జనంలోకి తీసుకోలేకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఎందుకు వచ్చింది రెండు ఇచ్చినామా అంటే ఇచ్చినాం సపోర్టు, లేదు అంటే లేదు. ఎందుకంటే ఒకళ్ళంటే ఒకరు మైనస్ అయితే ఉన్నారని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ద్వంద్వ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం కోసం పోరాడుతూ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్